ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు. అలా చెక్కిన బొమ్మల్ని గాడిదపై తీసుకెళ్లి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు. ఒకరోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మని చెక్కాడు. బొమ్మ చాలా అందంగా దైవత్వంతో ఉన్నట్టుంది. ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని పక్క ఊరికి తీసుకెళ్తున్నాడు. దారిలో వెళ్లేవారు ఆ దేవత బొమ్మను చూసి నిజంగా దేవతలా భావించి ఆ విగ్రహానికి దండం పెట్టుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇదంతా చూస్తున్న గాడిదకి మరో రకంగా అర్థమయ్యి అందరూ తనని చూసి తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది. అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాకి నమస్కారాలు చేస్తూ ఉండటంతో గాడిదకి గర్వం బాగా పెరిగిపోయింది. ఇంతమందికి నేను పెద్ద మనిషిలా గౌరవం ఇవ్వాలనిపించేలా కనిపిస్తున్నానా అని ఆశ్చర్యపోయింది. దాని తలపొగురు నషాళానికి తాకి ఇక నేనెవ్వరి మాట విన్న అవసరం లేదు అని అనుకుంది. కొద్దిసేపయ్యాక దానికి కాళ్లు నొప్పి పుట్టాయి. అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది. గాడిద ఆగిపోయినా దానిపైన ఉన్న దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు. గాడిద ఆగిపోయిందేంటబ్బా అని గాడిదతో పాటు విగ్రహాన్ని పట్టుకుని వస్తున్న ఆ శిల్పికి అర్థం కాక ఆ గాడిదని ఎంత అదిలించినా అది కదలలేదు. ఊరి వాళ్లంతా నాకు గౌరవం ఇస్తుంటే నేనే గొప్పదాన్ని కదా, మరి గొప్పవాళ్లు యజమానుల మాట ఎందుకు వినాలి అనుకుని అక్కడ్నుండి ఆ గాడిద కదల్లేదు. చేసేది లేక ఆ శిల్పికి విసుగు వచ్చి దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైన పెట్టుకుని ముందుకు సాగాడు. పోతే పోయాడు అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఒక్కరు కూడా తన దగ్గర లేరు. అందరూ తన యజమాని వెనకాలే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను గాడిద వీపుపై ఈడ్చి కర్రతో కొట్టాడు. ఆ దెబ్బ గట్టిగా తగలడంతో గాడిదకి జ్ఞానోదయం అయింది. ఇంతసేపు అందరూ దేవతకు దండాలు పెడుతుంటే అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా వీపు పగిలిపోయేలా ఉంది అనుకుంటూ బుద్ధి తెచ్చుకుని తన యజమాని దగ్గరకు పరిగెత్తిందా గాడిద. ముందు వెనక ఆలోచించకుండా మనల్ని మనమే గొప్పగా ఊహించుకుని గర్వంతో బిర్రబీగితే ఫలితం ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది.